సో ముందుగా మనకి సిలబస్ క్లియర్ కట్గా ఉండాలి, మనకి అండర్స్టాండ్ అవ్వాలి. సిలబస్ క్లియర్గా ఉంటే మనకి ఈజీగా మనము ఆన్సర్ చేయొచ్చు, 95+ తెచ్చుకోవడానికి ట్రై చేయొచ్చు. దెన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నాన్ వర్బల్ ఇన్ఫర్మేషన్ వచ్చి దాన్ని ఇంటర్ప్రిటేట్ చేయాలి. అది కూడా మనకి ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎనీ టూనే రాయాలి, ఇక్కడ ఎనీ టూనే రాయాలి. ఈ 4 సెక్షన్స్ కూడా ఎనీ టూ క్వశ్చన్స్ రాయాలి అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. Hi, welcome to Physics Wala. So today we are going to look into strategies to score 95+ in second year exams, that is final exams. Okay na? So ee roju మనం చూడబోతున్నాం సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మరి 95+ ఎలా స్కోర్ చేయాలి, ఏటీఎం స్ట్రాటజీస్ యూస్ చేస్తే మనకి 95+ మార్క్స్ వస్తాయో చూద్దాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ఆఫ్ ద సెషన్. సో ముందుగా మనకి సిలబస్ క్లియర్ కట్గా ఉండాలి, మనకి అండర్స్టాండ్ అవ్వాలి. సిలబస్ క్లియర్గా ఉంటే మనకి ఈజీగా మనము ఆన్సర్ చేయొచ్చు, 95+ తెచ్చుకోవడానికి ట్రై చేయొచ్చు. ఓకేనా? సో ఈ సిలబస్ ఆధారంగానే మనము ఈ బ్లూ ప్రింట్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో వెన్ యూ నో ద ఎగ్జాక్ట్ బ్లూ ప్రింట్ ఆఫ్ ద పర్టికులర్ ఎగ్జామినేషన్, దట్ ఈస్ ఇంటర్ సెకండ్ ఇయర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్, దెన్ ఈజీలీ వీ కెన్ స్కోర్ 95+. మీరు అనుకోవచ్చు, ఎలాగ సార్ ఇది జస్ట్ సిలబస్ తెలిస్తే 95+ తెచ్చుకోవచ్చా? ఎస్, ఆఫ్ కోర్స్. బికాస్ వెన్ యూ నో క్లారిటీ, ఓకే, మనకు ఒక క్లారిటీ ఉంది సిలబస్ మీద, ఏ సెక్షన్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఏ టాపిక్కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఓకే, ఏం చదివితే మనకి మార్క్స్ పోవు, ఎలా చదివితే మార్క్స్ వస్తాయి అని తెలుసుకుంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి మనకి, అవునా? టు వన్స్ యూ హ్యావ్ గాట్ ద ఫుల్ కాన్ఫిడెంట్ ఆఫ్ అబౌట్ యువర్ సబ్జెక్ట్ యూ స్టడీడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్. ఓకేనా? మరి ఎన్ని రోజుల నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారు, మరి ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, మళ్ళీ అలాంటప్పుడు మన ప్రిపరేషన్ ఇంకా గట్టిగా, ఇంకా స్ట్రాంగ్గా చేయాలి. మనము స్ట్రాంగ్గా చేసినట్టయితే మనకి మంచి స్కోరింగ్ వస్తుంది సబ్జెక్ట్లో, ఓవరాల్గా కూడా మన స్కోర్ పెరుగుతుంది. సో ఇంగ్లీష్లో మనకి మంచి స్కోర్ తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఆల్రెడీ మీకు తెలుసు, సిలబస్లో మనకి సెక్షన్స్ ఉన్నాయని తెలుసు, ఏ టాపిక్స్ ఉన్నాయని కూడా తెలుసు. బట్ స్టిల్ మరి ఈరోజు కొన్ని స్ట్రాటజీస్ చూద్దాం, ఎలా చేస్తే మనం 95+ వస్తాయో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫస్ట్ ప్రోజ్లో చూసినట్టయితే ఇక్కడ 5 టాపిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? మై డియర్ స్టూడెంట్స్, 5 టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్ వైజ్ మనకి లెసన్స్ బాగా అర్థం చేసుకో ఉండాలి. ఓకేనా? ఆఫ్ స్టడీస్, ఫ్రాన్సిస్ బేకన్, మరి అలాగే ద సీక్రెట్ ఆఫ్ వర్క్, స్వామి వివేకానంద, మరి ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్, ఓకేనా, మరి లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్, అలాగే జేసీ బోస్, మనకి ఈ టాపిక్స్ ఉన్నాయి, 5 టాపిక్స్ ఉన్నాయి. మరి పోయెట్రీలో కూడా మనకి 5 టాపిక్స్ ఉన్నాయి. నాన్ డీటెయిల్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి 9 టాపిక్స్. ఇక్కడ మనకి సమ్మరీ, అబౌట్ ద ఆథర్, గ్లాసరీ, ఈ టాపిక్స్ అన్ని మనకి క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే స్టెప్ బై స్టెప్ మనకి ఒక్కొక్క సెక్షన్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఏ సెక్షన్ని మనం ఎక్కువగా వెయిటేజ్ ఇవ్వాలి, అన్ని సెక్షన్స్లో వెయిటేజ్ ఇవ్వాలి. బట్ ఇన్ రేర్ కేసెస్ వీ మే హ్యావ్ ఛాన్స్ ఆఫ్ లూజింగ్ 1 or 2 మార్క్స్ ఫ్రమ్ ఈచ్ సెక్షన్. సో అలాగ మనకి ఈ 3 సెక్షన్స్, 4 సెక్షన్స్ గురించి ఒక్కొక్క మార్క్ అక్కడక్కడ మనకి లూజ్ అయినా కూడా 95+ మనం గ్యారెంటీగా తెచ్చుకోవచ్చు. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏం కావాలంటే మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు బి వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ వీఆర్ స్టడీయింగ్, వాట్ వీఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. సో మన కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? లాస్ట్ మూమెంట్లో మనము కాన్ఫిడెన్స్ పోకూడదు. ఓకేనా? పోకూడదు అంటే మనం ఏం చేయాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఇంతకుముందు నుంచి. ఇప్పుడు ఫైనల్లో కూడా ఓకే, మన ఫిజిక్స్ వాళ్ళ నుంచి ఫైనల్ టచ్గా కొన్ని వీడియోస్ చేయబోతున్నాము. ఓకేనా? సో అలా ఆ వీడియోస్ చూసి మీరు దాని మీద అవగాహన తెచ్చుకున్నా కూడా మీరు ఈజీగా పాస్ అవుతారు. ఇక్కడ మనకు ముఖ్యంగా పాస్ అవ్వడం కాదు, ఇక్కడ మనకి వీ నీడ్ టు సెక్యూర్ 95+ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్స్. సో ఇక్కడ మనకి చూసినట్టయితే ఇది ఏపీకి సిలబస్ సంబంధించింది, ఏపీ సెకండ్ ఇయర్ సిలబస్ సంబంధించింది ఇది. మరి ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా మనకి లెటర్ రైటింగ్ ఉంది, వర్డ్ స్ట్రెస్ ఉంది, మరి రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్. చాలామంది రీడింగ్ కాంప్రహెన్షన్స్ని కేర్లెస్గా తీసుకుంటారు, అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయరు, డైరెక్ట్ అటాక్ అనమాట. ఓకేనా? ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్లో డైరెక్ట్గా రీడింగ్ కాంప్రహెన్షన్ చదివి రాసేద్దాంలే అనుకుంటారు. కానీ అక్కడ కొన్ని వర్డ్స్, కొత్త వర్డ్స్, వొకాబులరీ వర్డ్స్ మనకి రాకపోయినా 1 or 2 క్వశ్చన్స్ డెఫినెట్లీ మనకి లూజ్ అవుతాం. అవునా? దెన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నాన్ వర్బల్ ఇన్ఫర్మేషన్ వచ్చి దాన్ని ఇంటర్ప్రిటేట్ చేయాలి.
అది కూడా మనకు ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి. మరి అడ్వర్టైజ్మెంట్స్, లాంగ్వేజ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్, వొకాబులరీ మనకు మెయిన్‌గా వొకాబులరీ కూడా డెవలప్ చేసుకోవాలి. వొకాబులరీ ఒక లిమిటెడ్ వొకాబులరీ అయితే మనకి సరిపోదు. వి షుడ్ కీప్ లెర్నింగ్ అన్నమాట. వొకాబులరీ కావచ్చు, స్పీకింగ్ స్కిల్స్ కావచ్చు, రైటింగ్ స్కిల్స్ కావచ్చు. దీస్ ఆర్ ఆల్ రిక్వైర్డ్ ఎవ్రీ డే ఎఫర్ట్ ఫర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్. I would say that it is not about certain period of time. Whole life we need to స్టడీ. ఓకేనా? ఎందుకు అంటే ఇట్స్ మనకి కావాల్సింది అవసరం ఉంది కదా! వి నీడ్ టు రైటింగ్ స్కిల్స్ మనకి ఇంపార్టెంటే లైఫ్ లాంగ్. ఈవెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ సెకండ్ ఇయర్ you require to write many letters, many essays, or many notes you need to prepare, and you need to write several examinations. For that also you need to have a good hold on English. అవునా? ఓకే. సో, డిస్క్రైబింగ్ ఎ ప్రాసెస్. ఒక ప్రాసెస్‌ని డిస్క్రైబ్ చేస్తూ మనము రాయాలి. అది కూడా బాగా క్లియర్‌గా కొన్ని ఎగ్జాంపుల్స్ చదవాలి. ఈ వాటిల్లో అన్నిటికీ మనము ఒక్కొక్క టాపిక్‌కి మనము ఒక మినిమమ్ 3-4 ఎగ్జాంపుల్స్ చదవాలి. అప్పుడే మనము ఖచ్చితంగా మనకి ఆ టాపిక్ మీద గ్రిప్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి నోట్ మేకింగ్ ఉంది. ఎలా నోట్ మేకింగ్ చేసుకోవాలి? వాట్ ఆర్ ద స్టెప్స్ టు బి ఫాలోడ్ టు మేక్ ఎ నోట్? నోట్ టేకింగ్ ఉంది, నోట్ మేకింగ్ ఉంది. ఓకేనా? దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ నోట్ టేకింగ్ అండ్ నోట్ మేకింగ్. మీకు తెలిసిందే. నోట్ మేకింగ్‌కి కీ పాయింట్స్ మనకి అబ్రివేషన్స్ ఇవన్నీ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కరిక్యులమ్ వీటే. కరిక్యులమ్ వీటే ఏంటి? రెజ్యూమే. వి కాల్ ఇట్ యాస్ రెజ్యూమే ఆర్ కరిక్యులమ్ వీటే ఆర్ సీవీ. సో, సీవీని మనకి మన డేట్ ఆఫ్ బర్త్, మన డీటెయిల్స్ అన్నీ ఇస్తూ మనం స్టెప్ బై స్టెప్ ఒక ఫార్మాట్‌ని ఫాలో అయితే అక్కడ కూడా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. లాస్ట్‌లో మనం చూసినట్లయితే కంప్లీటింగ్ ఎ ఫార్మ్. ఒక ఫార్మ్ ఫిలప్ ఎలా చేయాలి? ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ కోసం ఇవన్నీ ఇచ్చారు మనకి సెకండ్ ఇయర్‌లో. హెన్స్ ఆఫ్టర్ మీరు కంప్లీషన్ ఆఫ్ యువర్ సెకండ్ ఇయర్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఆల్ దిస్. కంప్లీటింగ్ ద ఫార్మ్, యూ ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ యువర్ రెజ్యూమే, యూ ఆర్ గోయింగ్ టు రైట్ లెటర్స్ టు ద ఎంప్లాయర్స్, సీకింగ్ ఫర్ ఎ జాబ్, లుకింగ్ ఫర్ ఎ జాబ్. ఇవన్నీ చాలా ఇంపార్టెంటే. ఓకేనా? ఇప్పుడు చూద్దాము. ఒక సెక్షన్ వైస్ చూద్దాం. ఓకేనా? సెక్షన్ వైస్ చూసినట్టయితే మనకి ఏ సెక్షన్‌లో ఎన్ని మార్క్స్ ఇస్తున్నాడు? ఎలా గెయిన్ చేసుకోవాలి మార్క్స్ మనకి? అవునా? సో, అలా తెలుసుకున్నట్టయితే వి కెన్ హావ్ ఎ గుడ్ గ్రాస్ప్ ఆఫ్ ఇట్. ఓకేనా? చూద్దాం మరి. ఇక్కడ ఫస్ట్ సెక్షన్ ఏలో మనం చూసినట్టయితే ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్‌ఫుల్లీ యానోటేట్ ఎనీ 2. ఓకే. యానోటేట్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ అంటాడు. అక్కడ మనకి ఇది కూడా 10-15 లైన్స్ రాయాలి. యానోటేషన్‌లో మనకి 10-15 లైన్స్ రాస్తేనే మనకి ఈ 8 మార్క్స్ వస్తాయన్నమాట. ఓకేనా? అది మనకి ప్రోజ్ నుంచి. నెక్స్ట్ యానోటేట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ అది మనకి పోయెట్రీ నుంచి. పోయమ్స్ నుంచి మళ్ళా ఈ సెక్షన్. ఇక్కడ కూడా మనకు 10-15 లైన్స్. సో, ఇక్కడ కూడా మనకు 10-15 లైన్స్ రాయాలి యానోటేషన్స్‌కి. ఎప్పుడైతే మనము డిస్క్రిప్టివ్ వేలో రాస్తామో అప్పుడే మార్క్స్ వస్తాయి. ఇంతకుముందు డిస్కస్ చేసాం మనము యానోటేషన్స్‌కి ఖచ్చితంగా వి నీడ్ టు మెన్షన్ ద లెసన్ నేమ్ అండ్ ద రైటర్స్ నేమ్ వితౌట్ ఫెయిల్. So if you miss out to mention the lesson name and the writer's name in annotation part, you have the chance of losing marks. Okay? Next మనకి ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వెషన్స్. ఇది కూడా ప్రోజ్ పోయెట్రీ నుంచి. ఇక్కడ కూడా మనకి 2x4 అంటే 2 మార్క్స్ క్వెషన్స్ 4 ఉంటాయి కాబట్టి 8 మార్క్స్. అలాగే ఇది పోయమ్స్ గురించి ఆన్సర్ ఎనీ 2 క్వెషన్స్. ఇక్కడ కూడా మనకి 2x4 మార్క్స్. దట్ ఈస్ 4x2 మార్క్స్. ఇక్కడ చెప్పాలి. ఐఎమ్ సారీ. 4x2 మార్క్స్. అంటే మీ 4 క్వెషన్స్ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ హియర్. అంటే ఇక్కడ ఎనీ 2 అంటున్నాడు కాబట్టి 2నే తీసుకోవాలి. ఇక్కడ 4 మార్క్స్. ఈచ్ క్యారీస్ 4 మార్క్స్. 8 మార్క్స్. ఇక్కడ కూడా రెండే రాయాలి. అంటే ఈచ్ క్వెషన్ క్యారీస్ 4 మార్క్స్. ఆల్ టుగెదర్ 8 మార్క్స్. అంటే ఇక్కడ లెంగ్తీగా రాయాలి మనం. మీరు బాగా గమనిస్తే ఇక్కడ కూడా ఎనీ 2నే రాయాలి. ఇక్కడ ఎనీ 2నే రాయాలి. ఈ 4 సెక్షన్స్ కూడా ఎనీ 2. ఎనీ 2 క్వెషన్స్ రాయాలి అంటే ఈచ్ క్వెషన్ క్యారీస్ 4 మార్క్స్. ఓకేనా? సో, ఇక్కడ మరి 4 మార్క్స్ రాస్తున్నప్పుడు లెంగ్తీగా రాయాలా లేదా? సో, అప్రాక్సిమేట్‌లీ 10-15 లైన్స్ రాయాల్సిందే. నెక్స్ట్ లెంగ్తీ ఆన్సర్ అంటే ఏంటి? నాన్ డీటెయిల్ సంబంధించింది. నాన్ డీటెయిల్‌లో 25 లైన్స్ రాయాలి. చూడండి 25 లైన్స్. ఇఫ్ యూ ఏబుల్ టు రైట్ 25 లైన్స్ విత్ ద కాంటెక్స్ట్. ఓకేనా? జస్ట్ మనము పేజ్ నింపడం కాదు. చాలామంది అంటుంటారు పేజ్ నింపేస్తే చాలు మార్క్స్ వచ్చేస్తాయి. నో. ఇట్ షుడ్ బి రెలెవెంట్ టు ద టాపిక్ గివెన్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇచ్చిన క్వెషన్‌కి రిలవెంట్‌గా ఆన్సర్ ఉంటేనే మనకి మార్క్స్ పడతాయి. ఇక్కడ 8 మార్క్స్ అని ఇచ్చాడు కదా! ఒక క్వెషన్‌కి 8 మార్క్స్ అన్నప్పుడు మనం కనీసం 7 మార్క్స్ అన్నా గెయిన్ చేయాలి.
7 మార్క్స్ గెయిన్ చేయాలి అంటే ఆ కాంటెక్స్ట్ ఏముంది? ఆ టాపిక్ లెసన్ పేరు మెన్షన్ చేయాలి. ఆ రైటర్స్ నేమ్ మెన్షన్ చేయాలి. ఏ కాంటెక్స్ట్‌లో ఆ క్వెషన్ అడిగాడు? ఎలా ఆన్సర్ చేయాలి? ఇది చేస్తేనే మనకి 8 ఔట్ ఆఫ్ 8 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. వితౌట్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్స్ అండ్ యూజింగ్ ప్రాపర్ వొకాబులరీ అండ్ ప్రాపర్ సెంటెన్స్ స్ట్రక్చర్. అలా ఇవన్నీ యూజ్ చేస్తే మనకి ఇక్కడ ఈ మార్క్స్ అనేది ఇక్కడ స్కోర్ చేసుకోవచ్చు సెక్షన్ ఏలో. నెక్స్ట్ మనకి సెక్షన్ బిలో చూడండి ఇక్కడ. సెక్షన్ ఏలో అన్ని యానోటేషన్స్, క్వెషన్ ఆన్సర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇవి కూడా పర్ఫెక్ట్‌గా రావాలంటే ఆల్ చాప్టర్స్ మీరు చదివి ఉండాలి. కనీసం 4 చాప్టర్స్ అక్కడ మనకి 4 క్వెషన్స్ ఇస్తున్నాడు కాబట్టి 3 క్వెషన్స్ అన్నా ఎగ్జాక్ట్‌గా వచ్చింటేనే మనము 2 క్వెషన్స్ రాయగలుగుతాం. ఓకేనా? జస్ట్ 2 క్వెషన్స్ నేర్చుకొని వెళ్తే ఆ క్వెషన్ రావచ్చు, రాకపోవచ్చు. సో, వి నీడ్ టు లెర్న్ ఎగ్జాక్ట్‌లీ అకార్డింగ్ టు ద సిలబస్. ఓకేనా? నెక్స్ట్ మనకి సెక్షన్ బి. సెక్షన్ బిలో మనకి అగైన్ 20 మార్క్స్. సెక్షన్ బి మనకి ఎంతకుంది? 20 మార్క్స్ ఉంది. మరి సెక్షన్ ఏ ఎన్ని మార్క్స్‌కి ఉంది ఇక్కడ మనకి? ఇక్కడ 1, 3, 4, 5 అంటే 5 8 జా 40 మార్క్స్. సెక్షన్ ఏ 40 మార్క్స్, సెక్షన్ బి 20 మార్క్స్. సో, ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ 60 మార్క్స్ ఇక్కడ వచ్చేసాయి. సో, మనకి ఇక్కడ సెక్షన్ ఏలో 40 ఇది 20 కాబట్టి ఇక్కడే 60 మార్క్స్ మనకి వచ్చేసాయి. ఇంగ రిమైనింగ్ 40 వచ్చి మనకి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి. అవునా? సెక్షన్ సిలో ఏమున్నాయి ఇక్కడ ప్యాసేజెస్ చూడండి. మీరు గమనిస్తే ప్యాసేజెస్‌కి 10 మార్క్స్ ఉన్నాయి. ప్యాసేజెస్ మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్‌కి 10 మార్క్స్ ఉన్నాయి. మరి మనము ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నాం ప్యాసేజెస్‌ని పట్టించుకోవడం లేదు. జస్ట్ క్వెషన్ ఆన్సర్స్ నేర్చుకుంటున్నాం. చాప్టర్ వైస్ చూస్తున్నాము. మనకి యానోటేషన్స్ రాస్తున్నాము. బట్ వి ఆర్ నాట్ కాన్సంట్రేటింగ్ ఆన్ ద కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్. సో, మరి ఇప్పటికైతే ఏం చేయలేము మనము. కనీసం ఇప్పటి నుంచైనా ఒక 10-20 ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి. 10-20 ఎగ్జాంపుల్స్ ఏవైనా ప్యాసేజెస్ ఎక్కడి నుంచైనా సరే చదవండి, ప్రాక్టీస్ చేయండి. అలా చేస్తే ఫైనల్ ఎగ్జామినేషన్స్‌లో మీకు ఒక హోల్డ్ వస్తుంది దాని మీద. నార్మల్‌గా అయితే మనకి ఫస్ట్ ఇయర్ నుంచే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, స్టార్ట్ అయినప్పటి నుంచే మనము రీడింగ్ కాంప్రిహెన్షన్స్ డైలీ చదవాలి, అర్థం చేసుకోవాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనం చేయడం లేదు కాబట్టి ఇప్పుడన్నా కనీసం ఎగ్జామ్స్ ముందున్నాయి కాబట్టి ఇప్పటి నుంచైనా ఒక 20 ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా యూ కెన్ హ్యావ్ ఛాన్సెస్ ఆఫ్ స్కోరింగ్ ఫుల్ మార్క్స్ ఇన్ ద ప్యాసేజ్, రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్, డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్‌లో మనకి ఏమన్నా బార్ డయాగ్రామ్ ఏదైనా ఇవ్వచ్చు. దాని గురించి ఇంటర్ప్రిట్ చేయమంటాడు. మరి అడ్వర్టైజ్మెంట్ ఇవి ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి 10 మార్క్స్ ఇక్కడగా 20 మార్క్స్ వచ్చేసాయి. నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ మనకి ఏం సెక్షన్? లాస్ట్ సెక్షన్ ఇక్కడ లెటర్ ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్ లెటర్. ఇప్పుడు చూసినట్టయితే మనకి 5 మార్క్స్. సెక్షన్ సిలో ఫార్మల్ లెటర్ ఆర్ ఇన్ఫార్మల్ లెటర్ అడగడం జరుగుతుంది. మనకి ఈదర్ వన్ వి హ్యావ్ టు ఆన్సర్. సో, మీరు పక్కాగా ఒకటైతే ఖచ్చితంగా నేర్చుకొని వెళ్ళాలి. ఆ ఫార్మాట్ ఎగ్జాక్ట్‌గా మీ ఇష్టము. ఫార్మల్ అని రాయొచ్చు, ఇన్ఫార్మల్ రాయొచ్చు. మీరు ఫార్మల్‌గా కంఫర్ట్‌గా ఉంటే ఫార్మలే రాయండి. మీరు కంఫర్ట్‌గా లేరు అంటే ఇన్ఫార్మల్ లెటర్ రాయండి. దెన్ డిస్క్రైబింగ్ ద ప్రాసెస్. నెక్స్ట్ ఏమి మనకి ఆ ప్రాసెస్‌ని స్టెప్ బై స్టెప్ చూసుకున్నాం గదా! ఇంతకుముందు క్వెషన్స్ కూడా చూసాం గదా! ఆ ప్రాసెస్‌ని డిస్క్రైబ్ చేస్తూ ముందుకెళ్ళాలి. అవునా? సో, నెక్స్టు ఫార్మ్స్ ఫిల్లింగ్. ఓకేనా? ఫార్మ్స్ ఎలా ఫిల్ చేయాలి? ఇది గూడా మీకి ఆల్రెడీ సిలబస్‌లో ఉంది. టెక్స్ట్ బుక్‌లో ఉండేటివి మనం కరెక్ట్‌గా చదివితే చాలు. మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్. ఆ టెక్స్ట్ బుక్సే క్లియర్‌గా ఎవ్రీ డే మీరు ప్రాక్టీస్ చేస్తుంటే డెఫినెట్‌లీ యూ కెన్ స్కోర్ 95+. మరి నెక్స్ట్ డైలాగ్ రైటింగ్. ఓకే. డైలాగ్స్ అంటే ఏంటి? కాన్వర్జేషన్ బిట్వీన్ 2. సో, క్వెషన్స్ విల్ బి ఆస్క్డ్ బేస్డ్ ఆన్ ద కాన్వర్జేషన్ బిట్వీన్ 2 పీపుల్. ఓకే. సో, వాళ్ళు ఎవరైనా కావచ్చు. వాళ్ళ కాన్వర్జేషన్ గురించి మనం డెవలప్ చేయాలి. కాన్వర్జేషన్‌ని దాన్ని డైలాగ్ అంటాం. నెక్స్ట్ వచ్చి నోట్ మేకింగ్ చూడండి. చాలా సింపుల్‌లో మార్క్స్ తెచ్చుకునేది ఏదంటే నోట్ మేకింగ్. ఇచ్చిన ప్యాసేజ్‌ని మనము కీ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ దాంట్లో లిస్ట్ ఔట్ చేయాలి. సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి. దానికి స్టెప్ బై స్టెప్ పెట్టుకొని మెయిన్ హెడ్డింగు, సబ్ హెడ్డింగు, మెయిన్ పాయింట్, కీ పాయింట్స్ అలా మనం ప్రిపేర్ చేసి లాస్ట్‌లో అబ్రివేషన్స్ ఉంటే అబ్రివేషన్స్ మెన్షన్ చేస్తే అబ్రివేషన్స్ అంటే ఏంటి? ఇంపార్టెంట్ అనే వర్డ్ ఫుల్ ఫార్మ్. ఐఎంపీ అనేది షార్ట్ ఫార్మ్. ఇలాగ అబ్రివేషన్స్ ఉంటే అవి కూడా మెన్షన్ చేయాలి. సో, ఈజీగా మనకు మార్క్స్ తెచ్చుకునే సెక్షన్ ఏదంటే నోట్ మేకింగ్. 5 మార్క్స్. దెన్ మ్యాచ్ ద వర్డ్స్ ఉంటాయి మనకి. ఇక్కడ వొకాబులరీ ఇచ్చింటాడు, ఇక్కడ వొకాబులరీ ఇచ్చింటాడు. దీని మీనింగ్ దానికి మ్యాచ్ చేయాలి. ఇక్కడ కూడా కొంచెం మార్క్స్ లూజ్ అయ్యే ఛాన్సులున్నాయి. వొకాబులరీ మనకి గ్రిప్ లేనప్పుడు వి మే హ్యావ్ ఛాన్సెస్ ఆఫ్ లూజింగ్ మార్క్స్ ఇన్ దిస్ మ్యాచింగ్ ద వర్డ్స్. ఓకేనా? ఇంక ఫైనల్‌గా చాలా చాలా మంది మిస్ అయ్యేది ఎక్కడ అంటే మార్క్సు
మార్కింగ్ స్ట్రెస్ మార్క్స్. ఓకే. సో, ఇచ్చిన వర్డ్స్‌లో మార్క్ చేయాలి. ఎక్కడెక్కడ స్ట్రెస్ వస్తుంది, ఏ వర్డ్ మీద స్ట్రెస్ వస్తుంది, ఏ లెటర్ మీద స్ట్రెస్ వస్తుంది, ఇచ్చిన వర్డ్‌లో ఏ లెటర్ మీద స్ట్రెస్ వస్తుంది అనేది మనం ప్రాక్టీస్ ద్వారా ఈ ఫొనెటిక్స్ నేర్చుకుంటేనే తప్ప ఈ సెక్షన్ మనం చేయలేము. సో, లాస్ట్ సెక్షన్‌ని చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. మరి చేయలేకపోతారు. మరి దీని మీద కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చే క్లాసెస్‌లో మనము ఈ టాపిక్స్ వైస్‌గా క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అట్‌లీస్ట్ ఫైనల్ స్టేజ్‌లో అన్నా మనము మంచిగా ప్రిపేర్ అయ్యి రాయాలని, మీరు మంచి స్కోర్ తెచ్చుకోవాలని. ఓకే. సో, ఐ యామ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫైనల్ ఎగ్జామ్స్ దట్ ఈస్ బోర్డ్ ఎగ్జామ్స్. సో, ఇలా చేసినట్టయితే మీరు 95 ప్లస్ తెచ్చుకుంటారు. మరి హార్డ్ వర్క్ అయితే చేయాలి. ఓకేనా? ఎవరికీ ఏమీ ఫ్రీగా రాదు గదా! సో, వి నీడ్ టు వర్క్ హార్డ్. మనకి తెలిసినప్పుడు నేను ఈ ఎగ్జామ్‌లో ఇంగ్లీష్‌లో 95 ప్లస్ తెచ్చుకోవాలి అని ఒక ఇది ఉన్నప్పుడు ముందు నుంచే ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేసి ఉండాలి ఆల్రెడీ. ఐ హోప్ యూ మైట్ హావ్ స్టార్టెడ్ ఆల్రెడీ. ఓకేనా? ఆల్రెడీ ఒక 3 మంత్స్ ముందన కనీసం మీరు స్టార్ట్ చేసి ఉంటే ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు ఫుల్‌గా ప్రాక్టీస్ చేసి వన్ టైమ్ అన మొత్తం ఆల్ టాపిక్స్ అన్నీ కవర్ అయ్యి ఉండాలి ఇంతవరకు మీకు. ఈ టైంకి మీరు అన్ని టాపిక్స్ మీద ఒక అవగాహన వచ్చుండాలి. ఇప్పుడిప్పుడికే బుక్ తీస్తున్న వాళ్ళకి 95 ప్లస్ చాలా కష్టం. ఓకేనా? అలా చెప్తున్నాను ఏమనుకోదండి. బట్ ఇప్పుడిప్పుడే బుక్స్ తీసి ఇంగా చాలామంది రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు చదువుతారు. అలాంటి వాళ్ళు గూడా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు 95 ప్లస్ తెచ్చుకోగలుగుతారా అంటే హైలీ అది ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టాపిక్స్ అన్నీ కవర్ చేయలేకపోవచ్చు వాళ్ళు. ఈ వర్డ్ స్ట్రెస్ నేర్చుకోకపోయుంటే వాళ్ళకి ఫొనెటిక్స్ తెలియకపోతే చేయలేము. వర్డ్ మ్యాచింగు అక్కడ గూడా మనకి వొకాబులరీ తెలిస్తేనే చేయగలుగుతాము. ప్యాసేజ్‌లో ఇచ్చిన వర్డ్ ఒకేళ సినోనిమ్స్ అడగొచ్చు, యాంటోనిమ్స్ అడగొచ్చు ప్యాసేజ్‌లో అది గూడా చేయలేము. సో, ఇలా లాస్ట్ మొమెంట్‌లో మనము కొంచెం శ్రద్ధ పెట్టి ఇంకా ఒక డైలీ ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ ఆల్ టాపిక్స్ ఖచ్చితంగా 95 ప్లస్ యూ కెన్ సెక్యూర్. Okay, I hope you have understood this session about how to score 95 plus by going through your syllabus and having a blueprint in your mind, what to be focused and how much hard work we need to do for this particular topics. Then you can definitely achieve 95 plus. Okay, all the best, my dear students. Thank you very much for connecting today. See you in the next session. Have a nice day. Bye bye.